जय श्रीमन्नारायण। श्रीविष्णुपुराणे संव्याख्याने प्रथमांशे पंचमोऽध्यायः अविद्यादित्रिविधसृष्टयः। ఈరోజు 12వ రోజు పారాయణగా త్రివిధ సృష్టి గురించి పారాయణ చేసుకుంటూ ఉన్నాము. ఉచ్చావచాని భూతాని గాత్రేభ్యస్తస్య జంగిరే దేవాసురపితॄన్ సృష్ట్వా మనుష్యాం స ప్రజాపతి. అంతటా అనేక విధములైన ఉత్కృష్ట నికృష్ట ప్రాణులు ప్రజాపతి అవయముల నుండి జన్మించినవి. ఆయన దేవ అసుర పితరులను మనుష్యులను సృజించను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యాం ఉచ్చావచానీతి ఉచ్చావచాన్యుత్కృష్ట నికృష్టాన్యనేక విధాని జీవానాం విషమసృష్టేః కర్మాపేక్షతాం వక్తుం తత్సర్గమనువదతి దీవాసురేతి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఉచ్చావచాని ఉత్కృష్ట నికృష్టములను అనేక విధములను జీవుల విషమ సృష్టి కర్మాపేక్షముగాన దానిని చెప్పుటకు అనువదించుచున్నారు. దేవాసుర ఇతి. తతః పునః సర్జాదౌ సంకల్ప్య స పితామహ యక్షాన్ పిశాచాన్ గంధర్వాన్ తథైవాప్సరసాం గణాం. అంతటా పితామహుడు మొదట సంకల్పించి మరలా యక్ష పిశాచ గంధర్వ అప్సరోగణములను సృజించను. నరకిన్నర రక్షాంసి వయః పశుమృగోరగాన్ అవ్యయం చ వ్యయం చైవ యదిదం స్థాణుజంగమం. నర కిన్నర రాక్షసులను పశువులను పక్షులను పశువులను మృగములను పాములను కదలనివి వాటిని కదులు వాటిని అనగా స్థావర జంగములను సృజించను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య నరకిన్నర రక్షాంసీతి విశేషేణ అయతి గచ్చ తీతి వ్యయం జంగమం ఇతరత్ స్థాణు. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. నరకిన్నర రక్షాంసీతి విశేషణ అయతి గచ్చతి ఇది వ్యయ అనగా మిక్కిలి కదిలేది వ్యయము అని వ్యుత్పత్తి. నడచునది కదులునది. అవ్యయం కదలనిది స్థాణువు. తత్సర్జ తదా బ్రహ్మ భగవానాదికృద్విభుః తేషాం ఏ యాని కర్మాణి ప్రాక్సృష్ట్యాం ప్రతిపేదిరే తాన్యేవ తే ప్రపద్యంతే సృజ్యమానాః పునః పునః. అంతటా ఆదికృత్ సర్వవ్యాపకుడు అయిన బ్రహ్మ భగవానుడు తాను ఇప్పుడు సృష్టించిన వారిని ఇంతకుముందు సృష్టిలో చేసిన కర్మల గుణ ఆకార స్వభావములతోనే మరలా సృజించను. ఆ ప్రాణులు మరలా మరలా సృజించబడుచు ఆయా కర్మలనే ఆచరించుచుండును. విష్ణుచిత్తీయ వ్యాఖ్య తదితి ఏవం సృజ్యమానానాం ప్రాణినాం గుణాకార స్వభావాస్తత్కర్మాను గుణ్యేన బ్రహ్మణా సృజ్యంతేన స్వాతంత్ర్యేణేత్యాహ తేషామితి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తదితి ఇట్లు సృజించబడుచున్న ప్రాణుల గుణములను ఆకారములను స్వభావములను వారి వారి కర్మానుగుణముగా బ్రహ్మచే సృజించబడినది, అంతేగాని స్వాతంత్రముతో కాదు అనుచున్నారు. హింస్రా హింస్రే మృదు క్రూరే ధర్మాధర్మాన్ ఋతాన్ ఋతే తద్భావితాః ప్రపద్యంతే తస్మాత్ తత్తస్య రోచతే. ఆయా కర్మల వాసనలచే ప్రభావితులై ఆయా ప్రాణులు హింసించుట హింసించకుండుట మృదు స్వభావము క్రూర స్వభావము ధర్మాధర్మములను ఋత అనృతములను పొందుచున్నారు. ఆ వాసనలచే ప్రభావితులుగాన వారికి అవి రుచించును. విష్ణుచిత్తీయ వ్యాఖ్యాం
हिंस्रेति तद्भाविताः तैर्हिंस्रादिभिः कर्मभिर्वासिताः हिंस्रकठिनानृतानि अहिंस्रमृदुसत्यानि च मनोवाक्कायकर्माणि प्रतिपद्यन्ते तज्जन्यधर्माधर्मौ च येन वासितौ यः यत्करोति तत्तस्मै रोचते. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం. తద్భావితః తైం హింస్రాదికర్మలచే వాసితులు హింస్ర కఠిన నృతములను అహింస్రముదు సత్యములను మనోవాకాయ కర్మలను పొందుచుందురు. వాటి వలన కలిగిన ధర్మాధర్మములను కూడా పొందుదురు. హింస్రాదులచే వాసితులై కర్మలను చేయుదురో అది ఏ వారికి నచ్చును. ఇంద్రియార్థేషు భూతేషు శరీరేషు చ స ప్రభుః నానాత్వం వినియోగం చ తదైవ వ్యసృజత్ స్వయం. ఇంద్రియములందు అర్థములందు అనగా శబ్దాది విషయములందు భూతముల యందును శరీరములందు నానాత్వమును వాటి వినియోగమును బ్రహ్మ స్వయముగా సృజించెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. ఇంద్రియార్థేష్వితి ఇంద్రియేషు తద్దర్థేషు చ నానాత్వం శ్రోత్రాదిత్వ విభాగం భూతేషు నానాత్వం భూసముద్రద్యులోకాది భోగదేశ విభాగం శరీరేషు నానాత్వం ద్విపాశ్చతుష్పాదాది భోగాయతన విభాగం తేషాం వినియోగం అస్య జీవస్యాయం దేహః అయం లోకః అనేనేంద్రియేణేదం భోగ్యమిత్యేవం లక్షణం ధాతైవ స్వాతంత్ర్యేణ వ్యధాత్ తేభ్యాదిష్టవాన్ నానాత్వం వినియోగం చ ధాతైవ వ్యదధాస్యయమితి పాఠాంతరం. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం. ఇంద్రియార్థేషు ఇతి ఇంద్రియములలో ఆ ఇంద్రియముల అర్థములలో నానాత్వము అనగా శ్రోత్ర జిహ్వాదులు శబ్దరసాదులు భూతములలో సురనర తిర్యగాది నానాత్వము భూసముద్రద్యులోకాది భోగ దేశ విభాగము శరీరములలో నానాత్వము ద్విపాత్ చతుష్పాత్ మున్నగు భోగాయతన విభాగము అట్లే వాని వినియోగం ఈ జీవునికి ఈ దేహము ఈ లోకము ఈ ఇంద్రియముతో ఇది భోగ్యము ఇత్యాది విధమైనది. బ్రహ్మయే స్వతంత్రముగా ఏర్పరచను వారికి ఈ విధముగా ఆదేశించను. నానాత్వం వినియోగం చ ధాతైవ వ్యదధాత్ స్వయం అని పాఠాంతరము. నామరూపంచ భూతానాం కృత్యనాం చ ప్రపంచనం వేదశబ్దేభ్యవ్యేవాదౌ దేవాదీనాం చకారసః. ఆయా ప్రాణుల నామములను రూపములను వారి కృత్యముల వివరణను మొదట దేవాదులకు వేదశబ్దముల నుండే ఏర్పరచను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. నామేతి దేవాదిస్థావరాంతానాం భూతానాం నామ సురనరమృగఖగ వృక్షాదిజాత్యాభిధానం రూపం అనిమేషద్విపద చతుష్పద సాఖిత్వాదికృత్యం హవిర్భోగయా జ్ఞాద్యనుష్ఠానసృకృశ్చమసాద్యుపదా
దానత్వాదికం ఐంద్రం దది బ్రాహ్మణోऽగ్నినాదధీత ఖాదిరం యూపం ధ్రువం కుర్వీతేద్యాది వేదశబ్దేభ్య ఏవ జ్ఞాత్వా నిర్మమే. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదము. నామేతి దేవాది స్థావరాంత భూతములకు నామము అనగా సుర నర మృగ ఖగ వృక్ష శైలాది జాతులను చెప్పుట. రూపం అనగా అనిమేష ద్విపద చతుష్పద సాకిత్వాదులు. కృత్యము అనగా హవిర్భోగయ జ్ఞాదనుష్ఠానము. సృక్ చమసాదులను సేకరించుట మున్నగునవి. ఇచట శృతివాక్యము. ఐంద్రం దధి బ్రాహ్మణోऽగ్నినాదధీత ఖాదిరం యూపం ధ్రువం కుర్వీత ఇత్యాదులు వేద శబ్దముల వలన తెలుసుకొని నిర్మించను. ఋషీణాం నామధేయాని యథా వేదశ్రుతాని వై తథా నియోగయోగ్యాని హ్యన్యేషామపి సోగరేత్. అట్లే ఋషుల నామధేయములను ఇతరుల నామములను వేదములలో వినిన విధంగా వారి వ్యవహార యోగ్యములుగా చేసను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య కించ ఋషీణామితి ఋషీణాం వసిష్ఠాదీనాం అన్యేషామింద్రహరిశ్చంద్రాదీనాం చ తత్తలోకయాత్రానియుక్తానాం తత్తత్క్రియోపాధికం నామ అధ్వర్యుర్యజమాన సమ్రాడాదికం చ వేదకృతం వేదశ్రుతమేవ తత్రత సంకేతితవాన్ వసిష్ఠేంద్రాదివ్యక్తీనామ నిత్యత్వేపి తత్తత్ప్రవా హస్య నిత్యత్వాత్ తత్తన్నామ్నాం వ్రీహ్యాధిపదానామివ శ్రౌతత్వ నిత్యత్వోపపత్తిః. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదము. ఋషీణాం వశిష్ఠాదుల యొక్క ఇతరులైన ఇంద్ర హరిశ్చంద్రాదుల యొక్కయు ఆయా లోకయాత్రా నియుక్తులైన వారి ఆయా క్రియాదుల ఉపాధి నామములను అధ్వర్యు యజమాన సమ్రాడాది శబ్దములను కూడా వేదకృతములను ఆయా విశేషములలో సంకేతములుగా చేసను. వశిష్ఠ ఇంద్రాది వ్యక్తులు అనిత్యులైనను వారి పరంపర నిత్యముగాన ఆయా నామములకు వ్రీహ్యాది పదములకు వలె శ్రౌతత్వ నిత్యత్వములు కుదురును. యదర్తుశ్రుతులింగాని నానారూపాణి పర్యయే దృశ్యంతే తాని తాన్యేవ తథా భావా యుగాదిషు. ఋతువులు మారుచున్నప్పుడు ఆయా ఋతువులలో అవే రూపాలు అవే చిహ్నాలుగా అనగా చిగురించుట పుష్పించుట ఫలించుట ఆకులు రాలుట మొదలైన నానా రూపములు చిహ్నములు మరలా కనపడునట్లు ఆయా యుగాదులలో ఆయా భావాలు మరలా మరలా కనపడుచుండును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ప్రవాహ నిత్యత్వం దృష్టాంతేన దృఢయతి యథేతి ఋతులింగాని పుష్పఫలాదీని పర్యయే పునరావృత్తౌ తాని తాని తతగ్త జాతీయాన్యేవ యుగాదిషు యుగకల్పాద్యావృత్తేషు. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. ప్రవాహ నిత్యత్వమును దృష్టాంతముతో దృఢీకరించుచున్నారు. యథా ఇతి ఋతుచిహ్నాలైన పుష్పఫలాదులు మరలా మరలా ఆ వృత్తిలో ఆయా జాతీయములుగానే ఉండును. యుగాదిషు అనగా యుగకల్పాది ఆ వృత్తిలో. కరోత్యేవం విధాం సృష్టిం సర్గాదౌ స పునః పునః శిసృక్షా శక్తియుక్తోసౌ సృజ్యశక్తి ప్రచోదితః. ఆ బ్రహ్మ ఇట్లు సృష్టి ఆదిలో సృష్టి శక్తులు కలవాడై సృజించబడు జీవుల కర్మలచే ప్రేరేపింపబడినవాడై మరలా మరలా ఇటువంటి సృష్టినే చేయుచుండును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య శిసృక్షా శక్తియుక్తః సృష్టిశక్తిభ్యాం యుక్తః సృజ్యశక్తిః కర్మ.
విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. శిశృక్షా శక్తియుక్త, సృష్టి శక్తులతో కూడినవాడై, సృజ్యశక్తి అనగా కర్మ. ఇది శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీవిష్ణుచిత్తీయే ప్రథమాంచే పంచమోऽధ్యాయः సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.